బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తుభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోకశరణ్యాయ సాధురూపాయ మంగళం. హరి ఓం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. నమో గురుదేవ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం భగవద్గీత యందు 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము. మనస్సు యొక్క నిగ్రహాన్ని సాధించకుండా ఈశ్వరతత్వాన్ని అనుభూతి పొందలేరని పరమాత్మ మనందరికీ కూడా జాగ్రత్తలు తెలియజేస్తూ ఉన్నారు. మనస్సు యొక్క నిగ్రహము ఎవరికైతే లేదో, అంటే నిగ్రహం అంటే ఏ విషయాలపైన నిగ్రహం ఉండాలి అంటే దేహ సంబంధమైనటువంటి విషయాలలో మనం ఎలా ప్రవర్తిస్తున్నామని ప్రతి ఒక్కరూ కూడా స్వీయ విచారణ చెయ్యాలి. మనం అందరము కూడా భగవత్ సంబంధమైన విషయాలలో ఎలా ఉన్నాము, మనము ఏ ఏ విషయాల గురించిన ఆలోచన ఉంది. దైవ సంబంధమైనటువంటి విషయాలలో మన మనసు ఎప్పుడూ కూడా ఫలితాన్ని కోరకుండా పనిచెయ్యమని మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఫలితం విడిచిపెట్టాలి. దేహ సంబంధమైన విషయాలలో మనం ఏం చేస్తుంటామంటే స్వార్థము చేత ప్రవర్తించేటటువంటి విధి విధానాలు మనందరి జీవితాలలో ఉంటాయి. స్వార్థము లేకుండా బతికేటటువంటి జీవనం చాలా కష్టమవుతుంది. అందుకోసం భగవంతుడు శాస్త్రంలో చెప్పిన విషయాలను ఆచరణలో పెట్టుకోవాలి అంటే కష్టమవుతుంది. దానికోసం సంయమము అంటే నిగ్రహము, ఎలా నిగ్రహాన్ని సాధించవచ్చో రామతీర్థ స్వామి ఒక చిన్న ఉపమానం చెప్పారండి. ఒక పాము మంచుగడ్డలలో మరణించిన దానిలాగా ఉందండి. ఇప్పుడు ఆ పాముని రక్షించే ప్రయత్నంలో మనం ఏం చేశామంటే ఆ పాము చనిపోయిందా అంటే చనిపోలేదు, గడ్డ కట్టి ఉందండి. అంటే లోపట తన యొక్క శక్తి తనకుంది, కానీ శరీరాన్ని కదిలించగలదా అంటే కదిలించలేదు. అది ఏమైంది, జడంగా మంచు ముద్దలాగా మారింది. ఇప్పుడు ఆ పాము కదలాలి అంటే ఏం చేయాలి, కొంత వేడి సెగను గనక మనం చూపించామనుకోండి, ఇప్పుడు ఆ పాము ఏమవుతుంది, తనకున్నటువంటి ఆ మంచుగడ్డ ద్వారా వచ్చినటువంటి ఆ జడత్వాన్ని పోగొట్టుకుని పాము కదులుతుంది. ఇప్పుడు ఈ పాము కదిలిన తరువాత అది మనల్ని ఏం చేస్తుందంటే ఖచ్చితంగా కరుస్తుందండి. ఎందుకంటే తనకు తెలియనటువంటి స్థితిలో మీరు దాన్ని కాపాడారు అని చెప్పేసి అది గుర్తించలేదు కాబట్టి దాని యొక్క సహజ లక్షణం ఏం చేస్తుంది, తనకి మనమేమైనా హాని చేస్తామేమోనని అది తన యొక్క స్వధర్మాన్ని తాను పాటించి అది మనల్ని కరిచి వెళ్ళిపోతుంది. ఇక్కడ మనం ఏం చేయాలి, ఆ పాముని అలా వశపరుచుకోవడం కాకుండా మనం ఏం చేయాలంటే ఆ పాముని, అది ఒకవేళ నాగుపాము అయితే మీరేం చేయాలి, ఒక మంత్రాన్ని ఉచ్చారణ చేయడం నేర్చుకోవాలి. ఇప్పుడు మంత్రాన్ని మనం ఉచ్చరిస్తూ ఉన్నామనుకోండి, కొంతమంది పాము కరిస్తే దానికి సంబంధించి తాచుపాము కరిచిందనుకోండి, దానికి సంబంధించిన ఒక మంత్రాన్ని వాళ్ళు ఏం చేస్తారు, స్మరణ చేసేసి ఏదో మిరియాలు లాంటిది వాళ్ళ చేతికి కట్టేస్తారండి. అప్పుడు విషం పైకి ఎక్కకుండా ఉంటుంది. అంటే ఆ నాగుపాము యొక్క విషాన్ని కూడా పోగొట్టగలిగినటువంటి మంత్రాన్ని ఆయన ఉపాసన చేసి ఉన్నాడు. కాబట్టి ఆ మంత్రస్మరణ ఏం చేస్తుందంటే ఆ పాముని వశపరుచుకోవడానికి కావలసిన విధమైనటువంటి శక్తి మనకొస్తుంది. ఇక్కడ రామతీర్థ స్వామి చెప్తున్నారనమాట, పాముని మీ సొంతం చేసుకోవాలి అంటే మరి జడంగా ఉన్నటువంటి పాముని మీరు దానికి కావలసినది ఇచ్చి దాన్ని వశం చేసుకోలేరు. దానిని ఏ విధంగా వశం చేసుకోవాలో దానికి తగినటువంటి ఒక మంత్ర ఉచ్చారణ చేసుకున్నప్పుడు ఆ మంత్ర ఉచ్చారణ ఉపాసన ద్వారా మనం ఆ శక్తి పొందితే ఆ పామును పట్టుకొని
ఆ పాముకున్నటువంటి విషముతో ఉన్న కోరలను పీకేశామనుకోండి, ఇప్పుడు ఆ పాముని మీ ఇంటిలో మీ చుట్టూ తిప్పుకోవచ్చు. మీరు ఎక్కడ మీ ఇంట్లో ఆ పామును పెట్టినా అది మీకు ప్రమాదాన్ని ఇవ్వదు. వేరెవ్వరికైనప్పటికీ కూడా అది విషముతో కూడినటువంటి ప్రమాదాన్ని ఎవ్వరికీ కూడా తలపెట్టలేదు కాబట్టి, పాముకున్న కోరలు పీకేయాలి కానీ, పాము మన ఇంట్లో ఉంటే ఏమవుతుంది? అది కష్టంలో ఉన్నప్పుడు కాపాడాం కదా అంటే, అది కొద్దిసేపు మాత్రమే అది అలా ఉంటుంది కానీ, తన యొక్క సహజత్వాన్ని తానేం చేస్తుంది? ఎప్పుడో ఒకసారి బయట పెడుతుంది. అంటే ఈ విషయాన్ని మన సంయమము అంటే మన మనస్సు నిగ్రహంలో ఎలా వాడగలమో రామతీర్థ స్వామి చెప్తున్నారనమాట. మనమందరం కూడా అనుకుంటాం. నేను అనేక శాస్త్రాలను అధ్యయనం చేసి ఉన్నాను. నా మనస్సు నేను చెప్పిన మాట వింటుంది అని చెప్పేసి మనమందరం సంతోషంగా ఉంటాం. కానీ మన యొక్క నిగ్రహం ఎప్పుడు పోతుంది? దైవ సంబంధమైనటువంటి ఇప్పుడు వైరాగ్యాలలో అండి శ్మశాన వైరాగ్యం. ఎవరైనా మరణం పొందారనుకోండి, అప్పుడేమవుతుంది? వాళ్ళని చూసినప్పుడు మనకి కూడా ఏంటి జీవితం అంటే, ఏదో ఒక రోజు వెళ్ళిపోయేదే కదా అని చెప్పేసి, ఆ క్షణంలో కలిగిన వైరాగ్యము ఏదైనా గొప్ప గొప్ప సాధనలు చెయ్యాలి అని మనం అనుకుంటామనమాట. మన శరీరం కూడా పడిపోయేలోపు మనం కూడా ఎంతో కొంత యజ్ఞము, దానము, తపస్సు ఏదో ఒకటి చేయాలి. లేకపోతే నా జీవితానికి అర్థం ఉండదు అని చెప్పేసి వైరాగ్యం వస్తుంది. ఎందుకు బాధలో ఉన్నప్పుడు కలిగిన వైరాగ్యం. తర్వాత ప్రసూతి వైరాగ్యం అంటారండి. అంటే ఒక స్త్రీ తన బిడ్డడికి జన్మనిచ్చేటప్పుడు పడేటటువంటి ఆ కష్టంలో వైరాగ్యం వచ్చేస్తుంది. అబ్బా! ఏంటి ఇంత పెద్ద కష్టము అని చెప్పేసి ఆ కష్టంలో నేను ఈ సమయంలో గనక దేహాన్ని విడిచిపెడితే నేనేమైనా ఆధ్యాత్మికమైన సాధన చేశానా? అనవసరమైన విషయాల కోసం నేనెంతో త్యాగాలు చేస్తున్నా. నా కోసం నేనేం చేసుకున్నానని చెప్పి అప్పుడు కూడా వైరాగ్యం కలుగుతుంది. అంటే కష్టాన్ని చూసినప్పుడు వైరాగ్యం వస్తుంది. ఇక మనం రామాయణం, మహాభారతం లాంటి ఇంకా అష్టాదశ పురాణాలు, ఇతిహాసాలు, పురాణాలు వింటున్నప్పుడు కూడా మనకు వైరాగ్యం కలుగుతుందండి. ఆ వైరాగ్యం ప్రవచనం వింటున్నంత సేపు అంటుంది. ఏమంటుంది? నేను చేసేయాలి. ఎంతటి త్యాగమైనా చెయ్యాలి. నలుగురికి ఉపకారం చెయ్యాలి. నలుగురికి ఉపకారం చేయని జన్మ జన్మేనా అని ఈ ప్రవచనాలు వింటున్నంత సేపు మన లోపట ఆవేశం పెల్లుబుకుతుందండి. మళ్ళీ అక్కడ ప్రవచనాన్ని విడిచిపెట్టి మళ్ళీ మన ఇంటికి రాగానే మన ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సంబంధమైన విషయాలన్నీ మనల్ని ఏం చేస్తాయి? మళ్ళీ సాధారణమైన స్థితిలోకి, మాయలోకి పడవేస్తాయి. కాబట్టి ఇవన్నీ మనం ఏమవుతుంది? భగవంతుణ్ణి తెలుసుకోవడం కోసం అనేక రకాలైనటువంటి ఆహ్, ఏమంటారు? ఈశ్వర సంబంధమైన సాధనలు. అంటే నిష్కామ కర్మ ఫలితాన్ని విడిచిపెట్టి భగవంతుడికి ఆ ధర్మంతో కూడిన 10 మందికి మంచి చెయ్యగలిగినటువంటి కర్మ చెయ్యాలని మనం ప్రయత్నం చేస్తాం. ఇలా చేసేటటువంటి ప్రయత్నంలో ఉన్న సందర్భంలో మన ఇంటికి అంటే మనం బాగా సాధన చేసుకుంటున్నాం. రోజు ప్రవచనాలు వింటున్నాం. భగవత్ సంబంధమైనటువంటి నామము, సంకీర్తన ఇలా అన్నీ జరుపుకుంటున్నామండి. అలా జరుపుకుంటున్న సందర్భంలో ఏదో ఒక సందర్భంలో ఒక శుభకార్యమో, అశుభకార్యమో జరుగుతుంది. మన ఇంటిలో జరగడమో, వేరొకరి చోట జరగడమో అందరం కలిసి బంధువులు, స్నేహితులు అందరూ కలిసామండి. అలా కలవగానే అక్కడున్న వాళ్ళందరూ మేమింత సంపాదించుకున్నాం, మేమిలా ఉన్నాం, అలా ఉన్నామని చెప్పి వాళ్ళు ఇక్కడ లౌకిక సంబంధమైన విషయాల యొక్క పురోభివృద్ధి గురించి చెప్తారు. అలా చెప్పగానే ఒక్కసారి మనల్ని మనం అంచనా వేసుకుంటాం. మన కళ్ళ ముందే ఉన్ ఏదో చిన్న సంపదలతో బతికినటువంటి వాళ్ళు ఇవాళ ఇంత గొప్పవాళ్ళయ్యారా? అంటే మేమేం చేస్తున్నాం? ఎప్పుడూ భగవంతుడు చెప్పిన ధర్మమని నలుగురికి మంచి చెయ్యాలని చెప్పేసి మేము మేము ప్రయాణం చేస్తున్నాం. ప్రయాణం అంటే మన యొక్క జీవనయానాన్ని గడుపుతున్నామండి. ఇలా గడుపుతున్నటువంటి విషయాలలో నేనేం సాధించాను? నేను సాధన ప్రారంభించినప్పుడు నాకెంత సంపదుందో ఇప్పుడు అంతే సంపదుంది. నాకేం సంపదలు పెరగలేదు. కానీ లౌకిక సంబంధమైన విషయాలలో మరి వ్యాపారమో, ఉద్యోగమో ఏదో సంపాదించుకున్న వాళ్ళెలా ఉంటారంటే ఎంతో కొంత పురోభివృద్ధి ఉంటుంది కదండీ! ఆ పురోభివృద్ధిని చూసినప్పుడు వాళ్ళు వీళ్ళు మాట్లాడిన మాటలు ఏంటండి? ఏంటో భగవంతుడంటారు, జ్ఞానం అంటారు, నలుగురికి ఉపకారం చేయమంటారు. అందరెలా బతుకుతున్నారు? మీరెలా బతుకుతున్నారు? నలుగురిలో నారాయణ అంటూ బతకటం రాదా? మీదొక ప్రత్యేకమైన దారిలో వెళ్తారా?
ఏంటి మీరు సాధించేది? మీకు మాత్రమే చావు రాదా? మాకే చావొస్తుందా? అని ఇలా పలు రకాల మనుషులు పలు రకాలైన మాటలు మాట్లాడడంతో మన మనసులో పూర్వజన్మకు సంబంధించిన సంస్కారాలన్నీ ఉన్నాయి గదండీ! ఆ సంస్కారాలలో ఒక సంస్కారం బయటకొస్తుంది. ఏంటమ్మా నువ్వు, నీ సాధన, నీ వైరాగ్యం ఇవన్నీ బానే ఉన్నాయి. ఇవన్నీ విడిచిపెట్టి ఏదో ఒక ఉద్యోగమో, ఏదో ఒక పని చూసుకో. ఎప్పుడూ నలుగురికి మంచి చేయడం గాదు. నీ కుటుంబానికి సంబంధించిన విషయాల గురించి ఆలోచించు. ఎప్పుడు ఇలాగే బతుకుతారా? కంటికి కనపడని భగవంతుడు మిమ్మల్ని రక్షిస్తారా? అని లోకంలో చుట్టూ ఉన్నవారు మాట్లాడే మాటలు విన్నప్పుడు మన లోపట ఉన్న సంస్కారాలు ఇక్కడ మనుషుల తప్పు లేదండి. మన యొక్క సంస్కారాలు లోపట పూర్వజన్మలలో మనం సంపాదించడం, నేను, నా కుటుంబం అనే విషయాల మీద మనకున్న ఆ రాగద్వేషాలు ఏమవుతాయంటే ఒక్కసారిగా పైకి లేస్తాయి. ఇప్పుడు మంచుగడ్డతో కప్పబడి అంటే మంచుగడ్డ యొక్క ప్రభావం చేత పాము చల్లబడి జడమై శవంలా ఉన్నటువంటి పాముకు ఎప్పుడైతే వేడి సెగ తగిలిందో, ఆ సెగ తగిలిన మరుక్షణమే అదేం చేస్తుంది? అవతలి వ్యక్తిని కాటు వేసే ప్రయత్నం చేస్తుంది. అదే విధంగా మన మనసు కూడా ఏమవుతుందంటే జడంగా మార్చేసామనమాట. భగవంతుడే శాశ్వతం. భగవంతుణ్ణి తెలుసుకోవడం ద్వారానే ముక్తిని సాధించాలి. ఇక నేనెన్ని శరీరాలని తీసుకోను. ఇక నాకీ శరీరాలు పొందే ఓపిక నాకు లేదు. ఈ జన్మయే చివరి జన్మ చేసుకోవాలి. దానికి తగిన సాధన చేసుకోవాలని ప్రతిరోజు మనసుకేం చేశాం? జ్ఞానం బోధించాం. కానీ ఆ బోధించినటువంటి జ్ఞానంలో కోరలు పీకామా? మనసు యొక్క కోరలు పీకాలండి. ఇక్కడ పాము యొక్క కోరలు పీకేస్తేనే ఆ పాము మన ఇంట్లో తిరుగుతున్నా ప్రమాదం కాదు. అదే విధంగా మన మనసు కూడా అవతలి వాళ్ళు ఏదైనా బోధనలు లౌకిక సంబంధమైన విషయాల పురోభివృద్ధి గురించి చెప్పినప్పుడు నీవు పోల్చుకోవడం అనేటటువంటి విషయాన్ని గనక నువ్వు ప్రారంభించావు అంటే వెంటనే ఆధ్యాత్మికమైన పురోగతిలో నువ్వు కుంటుపడతావండి. నువ్వు వెనక్కొచ్చేస్తావు. నేను కూడా సంపాదించుకోవాలి అని చెప్పి ఆ సంపాదన వైపు వెళ్ళిపోతావు. అంటే శాశ్వతమైనది ఏదో నువ్వు పూర్తిగా వివేకంతో కూడిన విచారణ చేసి ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అంటే ఇక్కడ మంత్రము చేత పామును వశపరుచుకున్నట్టు నిరంతరం భగవన్నామ స్మరణ, భగవంతుడు చెప్పిన సాధన చేస్తున్నప్పుడు నేనెప్పుడు 5 విషయాలు పాటించాలి అని నేను చెప్పడం కాదు. యోగ వాసిష్టము యందు వశిష్ఠుడు శ్రీరామచంద్రుడికి చెప్పబడిన మాటని మనమందరం కూడా తెలుసుకొని ప్రతిరోజు మనం వీటిని మననం చెయ్యాలి. వీలైతే మన ఇంట్లో ఏం చేయాలంటే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదేశంలో ఒక పేపర్ మీద రాసి ఈ మాటలను మనం చూస్తుండాలి. ఎంత నేను ఇలాంటి పరిశీలన చేస్తున్నా లేదా? స్వీయ విచారణ నేనెవరు అనేటటువంటి విచారణ చెయ్యండి. రమణ మహర్షి ఏం చెప్పారు? మీరెవరో కనుక్కోండి. ఈ శరీరంలో మీ యొక్క స్థితి ఏంటో కనుక్కోండి. ఈ శరీరం మీరు కాదు. ఈ శరీరం యొక్క స్థితిగతులతో మీకే విధమైనటువంటి సంబంధం లేదు. దీనికి కష్టాలుండవచ్చు, సుఖాలుండవచ్చు. శాశ్వతమైనదేంటి? ఆత్మయే శాశ్వతం. పూర్వజన్మలలో మనం చాలా పుణ్యాలు చేసి ఉన్నాం. ఈ శరీరానికి సంబంధించి గొప్ప సౌందర్యమైన శరీరము, గొప్ప సంపదలు, గొప్పదైన జీవనం ఉంటుంది. ఒకవేళ పూర్వజన్మల్లో తెలిసో తెలియకో మనం ఏదైనా దోషరహితమైన అంటే దోషపూరితమైనటువంటి పాపము చేసి ఉంటే అప్పుడు మనకేమవుతుంది? మనం ఇక్కడ చాలా కష్టపడుతున్నటువంటి జీవనం ఉంటుంది. దీనికి సంబంధించి సుఖము కానీ, దుఃఖము కానీ దీనికి ఏమవుతుంటాయి? రాకడా, పోకడా కలిగినవి. అంటే ఇవి వస్తుంటాయి, పోతుంటాయి. ఇన్ ఇవన్నీ వచ్చిపోయేవి. వీటిలో శాశ్వతమైనది ఏమీ లేదు. ఇవాళ మిస్ ఇండియా, మిస్ వరల్డ్ అని చెప్పి చూసినటువంటి వాళ్ళు ఒక 50 సంవత్సరాల తర్వాత ఇంత అందంగా ఉంటారా అండి? అంటే శరీరానికి ఏముంది? జన్మ, మృత్యు, జరా, వ్యాధి, దుఃఖ, దోషానుదర్శనం. అంటే మీ జన్మ, మీ యొక్క మరణము, మధ్యలో ఉన్నటువంటి మృత్యువు, రోగాలు ఇవన్నీ ప్రతి శరీరానికి కూడా ఉంటాయి కాబట్టి మీరందరూ కూడా పుడుతుంటారు, మరణిస్తుంటారు. ఈ శరీరాలు ఏమవుతున్నాయి? వస్తున్నాయి, పోతున్నాయి. వచ్చిపోయేటటువంటి శరీరాల కోసం ఈ శరీరాలతో మీరు అనుభవిస్తున్న కష్టాలు, సుఖాల గురించి మీ యొక్క ఆధ్యాత్మికమైన సాధన ఆగిపోకూడదు. ఆధ్యాత్మికమైన సాధన దృఢతరం చేసుకోవాలంటే నేను ఈ శరీరంలో బంధింపబడి ఉన్నాను. నన్ను నేను విడిపించుకోవాలి. ఎలా?
ఆధ్యాత్మికమైన సాధన, ఈశ్వరుడు చెప్పిన సాధన నేను చెయ్యాలని అసంగమం అనేటటువంటి ఒక శస్త్రాన్ని తయారు చేసుకోవాలండి. కృష్ణ పరమాత్మ చెప్తారనమాట. ఏమంటారంటే, నరూపమస్యేహ తతోపలభ్యతే నాంతో నాదిన్న చ సంప్రతిష్ట అశ్వత్థమీనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా అని మనకు 15వ అధ్యాయంలో స్పష్టంగా వివరణ చేసి ఉన్నారు 3వ శ్లోకంలో. ఏమంటున్నాడు ఆయన? నరూపమస్యేహ, ఈ లోకంలో, ఈ సంసారంలో నా భార్య, నా పిల్లలు, నా ఉద్యోగము ఇవే గొప్ప అనుకునే వాళ్లకు భగవంతుడు చెప్పే జ్ఞానం అర్థం కాదు. శాస్త్రంలో చెప్పబడిన విషయాలు అర్థం కావండి. సంసారంలో ఎప్పటికప్పుడు ఆనందం పొందడం కోసమే ప్రయత్నం చేస్తున్న వారికి మరి భగవంతుడు చెప్పేటటువంటి శ్రేయస్సు అర్థం కాదు. తన శ్రేయస్సంతా భార్యా బిడ్డల యొక్క సంతోషంలోనే చూసుకుంటాడు. సమాజంలో తనకి ఎన్ని పేరు ప్రతిష్టలు వస్తున్నాయి, ఆ పేరు ప్రతిష్టల కోసం అధర్మంగానైనా ప్రవర్తించాలి అని అధర్మంతో కూడిన కార్యాచరణ కూడా చేస్తారు. ఇలాంటి వారికి నేను చెప్పే ధర్మం అర్థం కాదని ఎవరు చెప్తున్నారు? పరమాత్మ చెప్తున్నారు. నరూపమస్యేహ తతోపలభ్యతే, వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు పొందలేరు. అశ్వత్థమీనం సువిరూఢమూలం అంటే శ్వనస్త, రేపు ఉంటుందో లేదో తెలియనటువంటి ఈ సంసారానికి సంబంధించి ఏం చేస్తుంటారు? మరి వేర్లు బలంగా నాటుకొని ఉంటాయి. నేను ఫలానా కులంలో ఉన్నాను, నా కులం గొప్పది, మా పూర్వీకులు ఎంతో గొప్పవాళ్ళు, వాళ్ళలాగా నేను జీవించాలని దేహ సంబంధమైన విషయాలలో చాలా దృఢమైనటువంటి అభిప్రాయాలు కలిగి ఉంటారు. మరి ఇలాంటి వారికి ఆధ్యాత్మికమైన జ్ఞానము అందుతుందా అంటే చాలా కష్టం. ఇప్పుడు బాగా సిరి సంపదలు ఉన్నాయండి. కుటుంబ సభ్యులందరూ ఈయన మాట, మా ఇంట్లో మా తాతగారు చెప్పిన మాటయే వేదమని కుటుంబం అంతా ఆయన చెప్పిన మాట వినగలిగినటువంటి గొప్ప స్థితిగతులు ఉన్నటువంటి, ఆయన మాటయే వేదమని పాటిస్తున్నటువంటి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఈ సంసారం అంతా అబద్ధమండి, మీరు భగవంతుడిని తెలుసుకోండి, వైరాగ్యం సంపాదించుకోండి, ఈ భార్య బిడ్డలందరూ కూడా నశించిపోయే వాళ్ళంటే వాళ్ళని చూస్తే పిచ్చి వాళ్ళని చూసినట్టుగా ఉంటుందండి. ఏంటి హాయిగా నేను నా కుటుంబము ఎంతో హాయిగా బతుకుతున్నాం అనుకుంటారు. ఒక 50 సంవత్సరాల తర్వాత మీరు వెళ్ళి చూడండి. భగవంతుడిని తెలుసుకోగలిగినటువంటి శరీరం ఉందా? లేదు. ఆలోచించగలిగినటువంటి ఆ వివేకం ఉందా? లేదు. ఎప్పుడు భార్య, బిడ్డలు, కుటుంబము, సంపదలు, వాటిని నిలబెట్టడం, వాటిని ఇంకా ఇంకా అభివృద్ధి చేయడం, వీటి గురించే. అంటే భూమి మీద విడిచిపెట్టి వెళ్ళిపోయే విషయాల గురించి ఆలోచించి ఆలోచించి చివరకు మరణ సమయంలో ఏం చేస్తాడండి? ఇక నేను నా వాళ్ళని విడిచిపెడుతున్నాను, నా కుటుంబము, నా పిల్లలు, నా ఇల్లు, నా వాకిలి అని వాటిని తలుచుకుంటూ చింతామ పరిమేయాం చ ప్రళయాంతాముపాశ్రితాః కామోపభోగ పరమా ఏతావదితి నిశ్చితాః. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? మరణించేటప్పుడు కూడా వేటి గురించి చింత చేస్తున్నాడు? కోరికలు, కోరికల వల్ల పొందేటటువంటి భోగములు. అయ్యో, నా పిల్లలతో నేను ఎక్కువ రోజులు ఉంటే బాగుండేది, ఇంకా నా సంపదలతో నేను ఎక్కువగా అనుభూతి పొందితే బాగుండను, ఎంతో ఆలోచన చేస్తుంటాడు. ఆ ఆలోచనలతోనే చింత చేస్తుంటాడు. అపరిమేయం ప్రళయాంతాముపాశ్రితాః అంటే మరణకాలం వరకు దేహ సంబంధమైనటువంటి విషయ భోగాలను గురించి ఆలోచన చేస్తూ ఉంటాడు. మరి వీళ్ళందరూ దేని చేత బలంగా కట్టివేయబడి ఉన్నారు? సంసారము చేత కట్టివేయబడ్డారు. ఈ సంసారము సాగరము లాంటిది, దీనిని ఈదలేరు. భగవంతుడు ఇచ్చేటటువంటి ఒక నావ మనకు దొరికితే తప్ప, గురువు అనేటటువంటి ఒక నావ దొరికితే తప్ప మనం సంసార సాగరాన్ని దాటలేమని ఎవరైతే తెలుసుకుంటారో, తెలుసుకున్న వాళ్ళు ఏం చేయాలి? అసంగ శస్త్రేన దృఢేన చిత్వ, అసంగమము దేని చేత అంటకూడదండి. నా భార్య, భగవంతుడే భార్య రూపంలో నేను సాధన చేసుకోవడానికి భగవంతుడే నాకున్నాడు. ఎప్పుడు భార్య అంటే నాది అన్నప్పుడు అహంకారం వస్తుంది, వాళ్ళ మీద మనం పెత్తనం చేయగలుగుతాం. ఈశ్వరుడే నాకు భార్య రూపంలో సపర్యలు చేస్తూ నేను ఆధ్యాత్మిక సాధన చేసుకోవడానికి ఈశ్వర స్వరూపము నాకు అందించిన వరం అనుకున్నారనుకోండి. ఇప్పుడు ఏమైంది? భార్య ఏమైంది? భగవంతుడయ్యాడు.
ఇప్పుడు ఆ భగవంతుడితో మనం ఎలా ఉంటాం? జాగ్రత్తగా ఉంటాం. ఇలా భార్య, బిడ్డలు, భర్త ఇంకా ఎవరెవరితో మనం ఏ విధమైనటువంటి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉన్నామో అందరితో ఉంటున్నాం. ఉన్న సంబంధం ఏంటి? భగవంతుడు, నువ్వే ఉన్నావు. ఇక్కడ ఎవరైనా వేరు వాళ్ళు ఉన్నారా? నా పిల్లలు కాదు, నా భార్య కాదు, నా భర్త కాదు, నా బంధువులు, నా స్నేహితులు, నా శత్రువులు అనేది ఏమైనా ఉందా? భగవంతుడే నేను చేసిన పాపానికి శత్రు స్వరూపంగా ఉండి నన్ను బాధ పెడుతున్నాడు. నేను చేసిన పాపాన్ని తీసేస్తున్నాడు. భగవంతుడే బంధువుగా ఉండి నాకేదైనా కష్టమొస్తే నన్ను ఆదరించేందుకు ఆ భగవంతుడే బంధువు రూపంలో వచ్చారు. ఆ భగవంతుడే నాకు భర్త రూపంలో ఉన్నాడు. భగవంతుడే భార్య రూపంలో ఉన్నారు. భగవంతుడే కొడుకు రూపంలో ఉన్నారని అన్నింటిలో ఏం పెట్టామండి? ఇక్కడ నామరూపాలన్నింటికి తగిలించిన పేరు భగవంతుడు. చూడడానికి మాత్రం మా అక్క, మా చెల్లి, మా అన్నయ్య, మా తమ్ముడు. కానీ నువ్వు వాళ్ళతో ప్రవర్తించే తీరు భగవంతుడితో మాట్లాడుతున్నప్పుడు చాలా భయము, భక్తి కలిగి చాలా జాగ్రత్తగా ప్రవర్తిస్తామండి. ఇలా మనం ఏం చేయాలి? అసంగమము. భగవంతుడితో రిలేషన్ ఎలా ఉంటుంది? వీళ్ళు లేకపోతే అనేటటువంటి మాట ఉండదండి. ఎవరెవరితో ఎంత కాలం ఉండాలో భగవంతుడు నిర్ణయిస్తాడు. ఇప్పుడు నాకు అన్నగా కొద్ది రోజులు నాతో ఉంటాడు. తర్వాత నాకు ఈ నాకు సంబంధించి తల్లిదండ్రులుగా ఆ భగవంతుడు నాతో కొద్ది రోజులు ఉంటాడు. ఎప్పటి వరకు? రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ. రుణానుబంధం ఉన్నంత వరకు ఏమని చెప్పాడు? మొత్తం కలిపి మాట చెప్పాడు. భార్య, బిడ్డలు, తర్వాత మనకున్న సంపదలు, గృహాదులు ఇవన్నీ మనకెంతెంత కాలమైతే రుణం ఉన్నాయో అంతవరకు ఉంటాయి. ఆ రుణం అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. నా రుణం అయిపోయిన తర్వాత నేను వెళ్ళిపోతానని అందరిలో ఉన్న భగవతత్వాన్ని చూడడానికి మనం ఏ ఆయుధం తయారు చేసుకున్నాం? అసంగమం అనే శస్త్రాన్ని తయారు చేసుకోవాలి. ఈ ఆయుధం ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి ఎవరి మీద ప్రత్యేకమైన ప్రేమ ఉండదు, ప్రత్యేకంగా శత్రుత్వం కూడా ఉండదు. కాబట్టి కృష్ణ పరమాత్మ సులభంగా మనం సంసారాన్ని దాటడం కోసం ఆయన చెప్పిన మాట. ఇక్కడ బంధువుని ఎవరినైనా అసహించుకుంటున్నామా అండి? బంధువులో భగవంతుణ్ణి చూడడం వచ్చినప్పుడు అతడు మిమ్మల్ని సంతోషపెట్టినా దుఃఖపెట్టినా అతడెవరు? బంధువు కాదండి. ఇవాళ బంధువుని ఏమంటున్నారు? కొంతమంది రా బంధువు అంటున్నారు. ఎందుకంటున్నారు? అందులో భగవంతుణ్ణి చూడలేకపోతున్నాం కాబట్టి ఏమైంది? ఇప్పుడు అతన్ని రాబంధు అంటున్నాం. ఎందుకు రాబంధువుగా? నువ్వు వాళ్ళతో ఎంత ఉండాలో అంతగానే ఉంటే నీకతడు రాబంధువు అవుతాడా? వాళ్ళేదో అడిగారు, నిన్నేదో సంతోషపెట్టి నీ దగ్గర నుంచి ఏదో పొందాలనుకున్నారు. అంటే నువ్వు వాళ్ళు ఏదైనా నీకొక వస్తువు ఇచ్చారండి. నీకిష్టమైన వస్తువుని నీకిచ్చారు. ఇచ్చినప్పుడు వాళ్ళ మీద నీకు ప్రేమ పొంగుతుంది. ఆ ప్రేమ చేత వాళ్ళేదో నిన్ను కోరకూడని కోరిక కోరుతారు. ఆ క్షణంలో ఆనందం తట్టుకోలేక ఇచ్చేస్తారు. తర్వాత ఆలోచించుకుంటారు. అయ్యో! నాకిష్టమైన వస్తువు ₹1 పెట్టి ఖర్చు పెట్టి నా దగ్గర నుంచి ₹100 తీసుకున్నారని ఇప్పుడు నువ్వేం చేశావు? అంటే ఇక్కడ రాగానికి నువ్వేమయ్యావు? ప్రలోభపడ్డావు. రాగానికి లొంగిపోయావు. అలా లొంగిపోవడం వల్ల ఏం జరిగింది? అతడు బంధువు కాదు, రాబంధువు అంటున్నావు. అలా కాకుండా ఇక్కడ మనకి ఒక వ్యక్తి శత్రువు, ఒక వ్యక్తి స్నేహితుడవుతున్నారంటే అక్కడ నువ్వు భగవంతుడిని చూడటం లేదు. అంటే ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? రాగద్వేషాలకు తావునిస్తున్నావు. వీళ్ళు మంచివాళ్ళు, వీళ్ళు చెడ్డవాళ్ళనే అభిప్రాయం నీకెందుకు కలుగుతుంది? ప్రతి ఒక్కరిలో భగవంతుడినే చూసినప్పుడు ఆ భగవంతుడిచ్చేటటువంటి ఒక విషయం చేత నువ్వు అధికమైనటువంటి ఆనందం వద్దు, అధికమైనటువంటి దుఃఖాన్ని కూడా పొందకుండా నువ్వు బ్యాలెన్స్డ్‌గా ఉండేటటువంటి ప్రయత్నం నువ్వు చెయ్యాలని కృష్ణ పరమాత్మ మనకు యోగ వాసిష్టం నందు వశిష్ఠుడు రూపంలో చెప్తున్నారు. స్వీయ విచారణ, నేనెవరు అనే విచారణ చేస్తుండండి. ఇది మన ఇంట్లో ఎప్పుడూ మనకు కనపడుతుండాలి. నేనెవరు? అందుకే మన ఇంట్లో స్వీయ విచారణ కోసం ప్రతిరోజు దీపం పెట్టాలండి. నీకిష్టమైనటువంటి ఏదో ఒక స్వరూపానికి ముందు నువ్వేం చేయాలి? దీపం వెలిగిస్తూ నీకెదురుగా ఉండేలాగా ఆ దీపం కనపడుతుందనుకోండి. నా స్వస్వరూపం ఏంటి? సచ్చిదానంద స్వరూపమైనటువంటి పరంజ్యోతి రూపమే నాది అని నీ రూపం నీకు గుర్తుండడానికి దీపం ఉండాలి.
ఏ ఇంటిలో అయితే దీపం నిరంతరం వెలుగుతూ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా ప్రశాంతత ఉంటుంది. ఇల్లు రోజు తుడుస్తున్నా, ఒక్కరోజు ఇల్లు మొత్తం కూడా నీళ్లతో కడిగామనుకోండి, ఎంత హాయిగా ఉంటుందండి. రోజు స్నానము 3 సార్లు చేస్తున్నా, తల స్నానం చేసిన రోజున ఎంత ప్రశాంతంగా ఉంటుంది. రోజు దీపం పెట్టకుండా ఒక్కరోజు దీపం పెట్టండి. ఎంత హాయిగా ఉంటుందో. రోజు దీపం పెడుతూ ఒక్కరోజు దీపం పెట్టకండి. ఆ రోజున మీ ఇంట్లో ఏదో ఒక పెద్ద వెలితి కనపడుతుంది. చూడండి. అంటే భగవంతుడిని నువ్వు నీ యొక్క స్వస్వరూపాన్ని నువ్వు పోగొట్టుకున్నప్పుడు, అంటే నువ్వు దీపం పెట్టని రోజున నీ స్వస్వరూపం నీవేమవుతున్నావంటే, ఏదో కోల్పోయినటువంటి భావన నీ హృదయంలోకి ప్రవేశిస్తుంది. ఇంటిలో ఏ విషయాలు ఎక్కడ ఉన్నా ఒక్క దీపం పెట్టే ప్రయత్నం. ఎంతటి అనారోగ్యంలో ఉన్నా తినడం మానేస్తామా? ఒక్క దీపం పెట్టండి. ఒక దీపం పెట్టి ఉంచండి. మీ ఇంట్లో ఉన్నటువంటి ఆ నెగెటివ్ ఎనర్జీ అంతా బయటికి వెళ్ళిపోతుంది. ప్రతి క్షణం 24 గంటలు ఏ ఇంటిలో అయితే దీపం వెలుగుతూ ఉంటుందో, మళ్ళీ రకరకాల సందేహాలొద్దండి. దీపం కొండెక్కకుండా జాగ్రత్తగా చూడాలా అంటే, ఖచ్చితంగా దీపం ఒక్కొక్కసారి ఆ ఒత్తి తరిగిపోవడమో, లేకపోతే నూనె చూసుకోకపోవడమో, ఏదో ఒక విషయంలో దాని గురించి ప్రత్యేకమైనటువంటి ఆలోచన చెయ్యకండి. ఒకవేళ దీపం నిధనమైంది అంటే మళ్ళీ వెంటనే మళ్ళీ ఇంకొకసారి దీపం వెలిగించండి. అంతేకాని ఈ సమయంలో వెలిగించొచ్చా? దీపం అనేది నిన్ను నువ్వు గుర్తు చేసుకోవడానికి మాత్రమే. అదే ఆ విషయం గుర్తుపెట్టుకోండి. కృష్ణ పరమాత్మ చెప్పిన మాట గుర్తుపెట్టుకోండి. ఏమన్నాడక్కడ ఆయన? స్వయం సంకల్పిత జ్యోతిరాత్మనో అన్నారు. అకల్పిత జ్యోతిరాత్మనో అన్నాడు. నేను స్వయంగా ఎవరూ వెలిగించనటువంటి స్వరూపంగా నేను మీ హృదయంలో ఉన్నాను. ఆయన్ని మనం మర్చిపోయి కొన్ని కోట్ల సంవత్సరాలు అయిపోయిందండి. కొన్ని కోట్ల జన్మల నుంచి మనం ఏ ఉపాధిని పొందితే ఆ ఉపాధికి సంబంధించే జీవిస్తున్నాం. మన యొక్క ఉపాధి మనకి ఏమవుతుంది? మనకు బంధనం అయిపోయింది. ఆ బంధనంలో నుంచి బయటపడడానికి నువ్వు ప్రయత్నపూర్వకంగా దీపం వెలిగించాలి. స్వీయ విచారణకు ప్రధానమైనది దీపం. అందుకే మన యొక్క సనాతనమైన సాంప్రదాయంలో ఖచ్చితంగా ఒక శుభకార్యము, ఒక అశుభ కార్యము ఎక్కడైనా దీపం వెలిగించబడుతుంది. గోవిందా అనే నామము మనము దైవ సంబంధమైనటువంటి పూజ, భక్తిలో వాడతాం. ఒక దేహాన్ని శవాన్ని మనం ఏం చేస్తున్నాం? అంత్యక్రియలలో కూడా గోవిందా అంటున్నాం. భగవంతుడు నామానికి, భగవంతుడు చెప్పినటువంటి తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఏ విధమైన మైల, ఏ విధమైన అంటూ, ఏ విధమైనటువంటి చాదస్తాలు ఇక్కడ పెట్టకండి. నిన్ను నువ్వు తెలుసుకోవడానికే మానవ ఉపాధిని వినియోగించుకోవాలి తప్ప అన్యమైన విషయాల కోసం అని చెప్పి భగవత్ సంబంధమైనటువంటి నిన్ను నువ్వు తెలుసుకోవడాన్ని త్యాగం చెయ్యకు. దేనినైనా త్యాగం చెయ్యి. అందుకే రామతీర్థ స్వామి చెప్తారనమాట, నీ సాధనకు అడ్డుపడితే నువ్వెవరినైనా త్యాగం చెయ్యవచ్చు. నీ యొక్క సాధనయే ముఖ్యం. నీ సాధన కోసం అని చెప్పేసి ఈ జన్మలో నువ్వు పొందిన శరీరం కొన్ని కోట్ల జన్మలలో చేసిన పుణ్యం అండి. ఆ పుణ్యం చేత నువ్వు మానవ శరీరాన్ని పొందావు. పొందిన వాళ్ళందరూ భగవత్ సాధన చేయగలుగుతున్నారా? భగవత్ సాధన అంటే నిన్ను నువ్వు తెలుసుకోగలిగిన సాధన. నువ్వు భగవంతుడిగా మారడానికి నువ్వు చేస్తున్న ప్రయత్నం. ఆ ప్రయత్నంలో నువ్వు ఎలా ఉండాలి? నిరంతరము కూడా నువ్వు ఒక అగ్ని శిఖ మాదిరిగా నువ్వు ఉండాలి. నీ స్వస్వరూపాన్ని తెలుసుకోవడానికి స్వీయ విచారణ చేస్తుండాలి. శాస్త్రాలను పరిశీలన చేస్తుండాలి. గురువాక్యాన్ని మననం చేస్తూ ఉండాలి. దైవాన్ని ఉపాసన చేస్తూ ఉండాలి. భగవన్నామం ఎప్పుడూ హృదయంలో స్మరణ జరుగుతూనే ఉండాలి. తర్వాత సర్వ ఉపాధుల యందు, సర్వ ప్రాణుల యందు ఉన్నటువంటి ఆత్మదేవుణ్ణి సంతోష పెట్టడానికి కృష్ణ పరమాత్మ చెప్పిన మాట సర్వభూత హితే రతాః. సమస్త ప్రాణుల యొక్క హితమును కోరుకుంటూ నిరంతరం ఏదో ఒక ప్రాణికి ఉపకారం జరిగినప్పుడు మాత్రమే, నిన్న చెప్పుకున్నాం, ఏనకేన ప్రకారేణ యస్య కస్యాపి దేహినః సంతోషం జనయేత్ ప్రాజ్ఞః తదేవ ఈశ్వర పూజ అని చెప్పేసి చెప్పారు. ఏదో ఒక ప్రాణికి మనం ఏదో ఒక విధంగా సంతోషాన్ని కలిగించేలాగా మనం ప్రయత్నం చేస్తే అదే ఈశ్వర పూజ అని చెప్పేసి మనకు శాస్త్రముల యందు కూడా తెలియచేస్తున్నారు. కాబట్టి మనమందరము కూడా చెయ్యవలసిన ప్రయత్నం ఏమిటి అంటే భగవంతుణ్ణి తెలుసుకోవడానికి మనం నిరంతరము నీ చుట్టూ ఉన్నటువంటి ప్రాణులన్నీ కూడా నీ వలనే
ఆత్మతో కూడి ఉన్నాయి. ఆత్మ యొక్క స్థితి లేకుండా ఏ ప్రాణి లేదు. కానీ ఆత్మను అనుభూతి పొందగలిగినటువంటి ఉపాధి ఏదైనా ఈ లోకంలో ఉందా అంటే అది ఒక్క మానవ ఉపాధికే సాధ్యం. కాబట్టి నిన్ను నువ్వు తెలుసుకునేటటువంటి భాగ్యాన్ని ఇవాళ నువ్వు పొంది ఉన్నందుకు నువ్వు చేసే ప్రయత్నంలో నిరంతరము ఒక అగ్నిశిఖలాగా భగవంతుడు చెప్పినటువంటి విధంగా మన యొక్క సాధన ముందుకు పోవాలని కృష్ణ పరమాత్మ ఏమన్నారు? ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః అంటారు. నీతో పాటు నీతో సమానమైన స్థితిలో ఆలోచించు. ఇప్పుడు నన్నెవరైనా బాధ పెట్టారండి. ఎందుకు బాధపడ్డాను నేను? వాళ్ళన్నటువంటి మాటలు నన్ను అవమానించేలాగా ఉన్నాయి. అంటే ఒకరి వలన నేను బాధపడుతున్నానంటే ఏంటి? ఒకరి యొక్క మాటలు పరుషంగా ఉండడం వల్ల నేను బాధపడ్డాను. ఇప్పుడు నీ యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి? చాలా మంది ఏం మాట్లాడతారంటే, నేను ప్రశాంతంగానే మాట్లాడతానండి. అవతలి వాళ్ళు నన్ను చాలా కఠినంగా మాట్లాడతారు నాతో. అప్పుడు నాకేమవుతుంది? కోపం వస్తుంది. అంటే నువ్వు వాళ్ళ నుంచి ఏం కోరుకున్నావు? అవతలి వాళ్ళ నుంచి మనం ఏదో కోరుకున్నామండి. వాళ్ళు నాతో బాగా మాట్లాడాలి, నేను సంతోషపడేలాగా మాట్లాడాలని కోరుకున్నారు. ఇప్పుడు ఆ మాటలు వాళ్ళ నుంచి రానప్పుడు మనకేమనిపిస్తుంది? వాళ్ళ మాటలు చేత మనం ఏం చేస్తున్నాం? బాధపడుతున్నాం. అంటే అవతలి వాళ్ళ యొక్క గుణాలు అలా ఉన్నాయండి. వాళ్ళలో రజో తమో గుణాలు ఉన్నాయి. నిన్ను బాధ పెడితే వాళ్ళకు సంతోషపడేటటువంటి గుణం ఉందండి. తమో గుణం యొక్క లక్షణం ఏంటండి? అయుక్త ప్రాకృత స్తబ్ద షటో నైష్కృతికో అలసహ అని వాళ్లకు మనస్సు నిగ్రహం ఉండదండి. పామరమైనటువంటి స్వభావం కలిగి ఉంటారు. అవతలి వారి యొక్క సంతోషాన్ని చూస్తే తట్టుకోలేరు. వినయం ఉండదు. ఇతరుల యొక్క కార్యాలు ఎవరైనా సంతోషంగా ఉంటే వెళ్ళి కావాలని అవతలి వాళ్ళని పలకరించి మరీ వాళ్ళని బాధ పెడతారు. కొంతమంది చూడండి, ప్రశాంతంగా పడుకుంటాయి కుక్కలో లేకపోతే ఏదో పశువులు. అక్కడ ఏదో దగ్గర ఒక చిన్న కర్ర ఉంటుంది. వెళ్ళి వాటిని ఆ కర్ర తీసుకొని కొట్టి లేకపోతే ఒక రాయి తీసుకొని విసిరి అవి అరుస్తూ వెళ్ళిపోతుంటే వీడు సంతోషపడతాడు. ఎందుకు? ఇది ఏ గుణం? ఇప్పుడు నీకు గుణాలకు సంబంధించిన జ్ఞానం ఉందనుకోండి, ఓ ఇతనిలో తమో గుణం ఉంది. ఇతడితో నేను మాట్లాడేటప్పుడు, ఇతనితో నేను ఏదైనా ఒక కార్యాన్ని ప్రారంభించాలనుకున్నప్పుడు ఇతని లోపట ఉన్న గుణాలు నేనెప్పుడైనా సంతోషంగా ఉంటే నన్ను బాధ పెట్టేలాంటి ఏదో ఒక మాటయో ఏదో ఒక పని చేస్తారు. కాబట్టి ఇతనితో నేను పని చేసినప్పుడు నేను ఎలా ఉండాలి? ఖచ్చితంగా ఆయనతోనే నువ్వు పని ప్రారంభించాలనుకోండి. అతడు ఏదైనా అన్నా నేను పట్టించుకోనంతగా స్థిరంగా నా హృదయాన్ని నేను సరిదిద్దుకోవాలని కత్తి మీద సాము. కత్తితో మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు కత్తికి సంబంధించినటువంటి ఏం చేస్తారు? ఏదో కత్తి సాము చేస్తున్నారనుకోండి. కత్తితో సాము చేసేటప్పుడు శరీరానికి గాయాలు తగలకుండా జాగ్రత్త పడతారు. అదేవిధంగా ఒక వ్యక్తి ప్రమాదకరమైన వ్యక్తి అనుకున్నప్పుడు ఆయనతో మనం ఖచ్చితంగా ప్రయాణం చెయ్యాలి అన్నప్పుడు ఏం చేయాలి? నువ్వు జాగ్రత్త పడాలి. ఇతడు మాట్లాడే మాటలలో వ్యంగ్యత్వం ఉంటుంది. అవతల వాళ్ళని అవమానించేలాగా మాట్లాడతాడు. అనుమాన పడుతున్నట్టుగా అవతల వాళ్ళకు అనుమానం కలిగేలాగా మాట్లాడతాడు. అతని యొక్క గుణం అదని ఆ గుణముతో కూడిన వ్యక్తితో జాగ్రత్తగా కత్తి సాము యందు ఘాట్లు పడకుండా నిన్ను నువ్వు కాపాడుకోవడానికి ఎలాంటి ప్రయత్నం చేస్తావో త్రిగుణాలలో రజో తమో గుణాలున్న వ్యక్తులతో కలిసి మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మనం జాగ్రత్త పడాలి. అందుకే ముందు గుణగణాల గురించి తెలుసుకోవాలి. శాస్త్రం ఎందుకు తెలుసుకోవాలి? అవతలి వ్యక్తి యొక్క ప్రవర్తన ఏ గుణాలతో కూడి ఉంటుందో నువ్వు జాగ్రత్త పడడానికి అది ఉపయోగపడుతుంది. ఆ వ్యక్తి అలాగే ప్రవర్తిస్తాడు. అతడు మారాలని అనుకోకూడదండి. తమను తాము మార్చుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి. పాముకి పాలు పోసినా అది విషమే చిమ్ముతుందండి. అది దాని యొక్క లక్షణం అండి. మరి నువ్వెలా ఉండాలి? నువ్వు మాత్రం కాపాడే ప్రయత్నం. సర్వభూత హితే రతాః, సమస్త ప్రాణుల యొక్క హితము కోసం ప్రయత్నం చెయ్యాలి. ఎందుకు? కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు? ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున. నువ్వు ఎవరి స్థానం కోరుకుంటున్నావు? ఇప్పుడు నేను ఒక ప్రధానమంత్రి కావాలని నేను అనుకున్నాను అనుకోండి. ఇప్పుడు ప్రధానమంత్రి కావడం అనేది ఏంటి? ఇప్పుడు ప్రధానమంత్రికి ఎన్ని అర్హతలు ఉంటాయో అంత అర్హత నేను పొందే ప్రయత్నం చేస్తాను. అంటే అంతటి స్థితికి నేను ఎదగాలి అంటే ఆయన ఎన్నెన్ని ప్రయత్నాలు చేశారో నేను కూడా అలాంటివి చేయాలి.
ఇప్పుడు మనం అందరం ఎవరితో ఐక్యం కావాలనుకుంటున్నాం? నేను జన్మ లేకుండా చేసుకుంటానండి అని అందరూ అంటున్నారు. జన్మ లేకుండా చేసుకోవడం అంటే ఏంటి? ప్రధానమంత్రి కావడం అంటే ప్రధానమంత్రి చే ఆయనకున్నటువంటి అర్హతలన్నీ నీకుండాలా లేదా? ఆ అర్హతలు లేకుండా నిన్ను తీసుకెళ్ళి ఎవరైనా ప్రధానమంత్రిగా కూర్చోబెడతారా? పోనీ కూర్చోబెడితే ఆ బాధ్యతలు నిర్వర్తించగలిగినటువంటి సమర్థత నీకుంటుందా? ఒక సాధారణమైనటువంటి వ్యక్తి ఏమీ తెలియని వాడిని తీసుకెళ్ళి నువ్వు ప్రధానమంత్రి గా నాయనా అని చెప్పి కూర్చోబెట్టారు. ఇప్పుడు ఆ పదవిలో తాను చెయ్యవలసినటువంటి దేశ రక్షణకు సంబంధించి ఆ దేశాన్ని పరిపాలించడంలో అన్ని కర్తవ్యాలు నిర్వర్తిస్తాడా? నిర్వర్తించలేడు. సాధారణంగా బావుంది కదా మాట అని చెప్పి ఇంక నేను జన్మ లేకుండా చేసుకుంటానండి అంటాడు. ఎలా చేసుకుంటావు నువ్వు? దానికి సంబంధించిన అర్హతలు సంపాదించుకో. అర్హతలు సంపాదించుకుని అందరూ చెయ్యొచ్చంటాడండి ఇక్కడ. అదే చెప్తాడాయన. ఆత్మౌపమ్యేన సర్వత్రా. సర్వత్రా అంటే అందరూ ప్రయత్నం చేయవచ్చు. నన్ను తెలుసుకోవడానికి మీకున్న యోగ్యత ఏందంటే 84 లక్షల రకాల ఉపాధులలో మానవ ఉపాధి పొందారు. మీరందరూ నన్ను పొందవచ్చు. మీ అందరికీ ఎందుకంటే మీకు బుద్ధి చైతన్యం ఇచ్చాను. ఏది మంచి, ఏది చెడు అని విచారణ చెయ్యగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు అందరికీ ఉన్నాయి. మీరు ప్రయత్నం చేసి వాటిని పొందాల్సి ఉంటుంది. అంటే భగవంతుడితో సమానమైనటువంటి స్థాయిని కోరుకుంటున్నామండి. జన్మ లేకుండా చేసుకోవడం అంటే ఏదో ఈ శరీరంతో బతికినన్ని రోజులు బతికేస్తాను, ఇక భగవంతుడితో నేను లయమైపోతానని ఎవ్వరూ అనుకోకండి. దీనికి సంబంధించి భగవంతుడు ఎన్నో వ్యయ ప్రయాసలున్నాయి. ఇప్పుడు మనం అమర్నాథ్ యాత్ర వెళ్దాం అనుకున్నాం అనుకోండి. ఆ అమర్నాథ్ యాత్రకి మీ దగ్గర డబ్బుంటే వెళ్ళగలుగుతారా? మీ దగ్గర ఆరోగ్యం ఉంటే వెళ్ళగలుగుతారా? అక్కడ ఉన్నటువంటి ఎన్నెన్నో పరిస్థితులకు మీ యొక్క శరీరం సర్దుబాటు కావాలి. మీ దగ్గర సంపద ఉన్నా అక్కడ మీరు తినడానికి కావలసిన ఆహారం మీరు తినగలిగినది, మీరు తింటే మీ శరీరం తట్టుకోగలిగినది. అటువంటి విధంగా అక్కడ ఏముండాలి? ఆహార పదార్థాలుండాలి. అంటే ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు సరైతేనే అంత దూరం వెళ్ళి రాగలుగుతాం. అదే విధంగా ఈశ్వరుడితో సమానమైన స్థాయి కోరుకోవడం అండి. మాటలలో నేనిక జన్మ లేకుండా చేసుకుంటానండి అంటే చెప్పినంత సులభం కాదు ఆచరణ. ఇప్పుడు చూడండి ఆయన ఏమంటున్నారు? నిన్ను ఎవరైనా తిడితే నీకు కోపం వస్తుంది. కాబట్టి నువ్వెవరిని తిట్టకుండా చూసుకో. వాళ్ళు తిడతారు, వాళ్ళ యొక్క సహజ లక్షణం. అందుకే కదండి శక్నోతి హైవయస్సోడు ప్రాక్శరీర విమోక్షణాత్. ఈ శరీరం విడిచిపెట్టక ముందే నీవేం చేయాలి? నేను చెప్పిన కర్మ చేయాలి. అంటే కొన్ని విషయాలను తట్టుకోవడానికి నువ్వు సిద్ధపడు. వేటిని? కామ క్రోధోద్భవం వేగం. అంటే కోరికలు తీరకపోవడం వల్ల వచ్చే కోపాన్ని నువ్వు తట్టుకోవాలి. ఇక్కడ ఇది 5వ అధ్యాయం 23వ శ్లోకంలో చెప్తారు. అంటే ఇప్పుడు నేను ఎవరి దగ్గర నుంచో ఒక వస్తువు కోరుకున్నానండి. ఇప్పుడు ఆ వస్తువుని వాళ్ళు నాకు ఇవ్వలేదు. నిజంగా నేను డబ్బులే ఖర్చు పెట్టాను. కానీ ఆ వస్తువుని నేను పొందలేకపోయాను. డబ్బిచ్చినా పొందలేకపోయాను అనుకోండి, నాకు కోపం వస్తుంది కదా సహజంగా. ఇప్పుడు నేనేమనుకుంటాను, ఈశ్వరుడు ఈ వస్తువుని నాకు ఎందుకు ఇప్పించట్లేదో, దీనివల్ల నాకేదైనా ప్రమాదం ఉండవచ్చు. నేను డబ్బు కట్టినా నా దగ్గరికి ఎందుకు రావట్లేదు అంటే ఈశ్వరుడికి తెలుసు ఇది రాకుండా భగవంతుడు ఎందుకో నన్ను రక్షించే ప్రయత్నంలో దీన్ని ఆపారని. నేనేం చేశాను? కోపం రాకుండా ఆ కోరికనే వదిలిపెట్టుకున్నాను. అంటే ఇప్పుడు ఒక్క స్థాయిలో సరిపోతుందా? భగవంతుడు చెప్పిన జ్ఞానాన్ని నేను ఈ సర్దుబాటు రావడమే కష్టం. కానీ జయించామనుకోండి మనం, ఇంకొక ప్రమాదం ఉందంటాడు భగవంతుడు. ఇప్పుడు మన రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నామండి. మీరు చక్కగా బండి మీద వెళ్ళేటటువంటి వ్యక్తి మంచి చక్కగా బండి కండిషన్‌లో ఉంది. హెల్మెట్ పెట్టుకున్నాడు. తగిన రక్షణ చర్యలన్నీ చేపట్టాడు. చక్కగా రోడ్డుకి ఎడమ వైపు వెళ్తున్నాడు. ఇప్పుడు వెనక నుంచో, ముందు నుంచో ప్రమాదం రాకుండా ఉంటుందా? ఇప్పుడు వాళ్ళ నుంచి కూడా నిన్ను నువ్వు కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా? అంటే ఇక్కడేంటి? నీవు జాగ్రత్తగా ఉండడమే కాదు, నీ చుట్టూ ఉన్నవారు ఎలా వచ్చినా నిన్ను నువ్వు కాపాడుకోవాల్సిన బాధ్యత నీకుంది. అవతలి వాళ్ళొచ్చి నిన్ను తగిలినా నీకు ప్రమాదం జరుగుతుంది కదండి. అదే విధంగా ఇక్కడ కృష్ణ పరమాత్మ అంటున్నారు, మీ ప్రమేయం లేకుండానే మీ నుంచి వేరొకరు ఏదో కోరుకుంటారు. కోరుకున్న వస్తువు మీ వల్ల ఇవ్వలేకపోతే వాళ్ళకు కోపం వస్తుంది. అసలు మీకు సంబంధం లేకపోయినా వాళ్ళు మిమ్మల్ని కోరుకున్నారండి. మీ దగ్గర నుంచి ఏదో కోరుకున్నారు.
కోరుకున్నది ఇవ్వకపోతే అవతలి వాళ్ళు మనల్ని కోపగిస్తారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఇది జరుగుద్దండి. మీకు సంబంధమే ఉండదు. మీరు అవమానించబడతారు. మీరు అగౌరవపడతారు. మిమ్మల్ని అనేక రకాలుగా దూషణ చేస్తారు. ఎన్నెన్నో విధాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. ఇలాంటి ఇబ్బంది పెట్టినా మీరేం జేయాలి? నేను పూర్వజన్మలలో తెలిసో తెలియకో చేసినటువంటి పాపపు కర్మ అయ్యుండొచ్చు. ఈ జన్మ ప్రయత్నం చేత తెలిసో తెలియకో వాళ్లకు నేనేదైనా హాని చేసి ఉండవచ్చు. అందుకే భగవంతుడు ఏం చేశారు? నా ప్రమేయం లేకుండానే నేను బాధపడేలాగా ఈశ్వరుడియే నా పాపపు కర్మనంతా తీసేస్తున్నాడు. అంటే నా బాకీని తీసేస్తున్నాడని నువ్వు ఓర్చుకోగలిగిన స్థితిని నువ్వు సంపాదించుకో. అది ఎప్పుడు చేయగలవు? ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున. నీతో నువ్వు సమానంగా అవతలి వ్యక్తిని చూడటం వచ్చినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుందని మనకిక్కడ కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. సుఖం వా ఎదివా దుఃఖం అంటున్నాడండి. సుఖము యందు దుఃఖము యందు ఏ పరిస్థితిలోనైనా నీతో పాటు సమానంగా, అంటే ఇక్కడ కోరిక, కోపము, లోభము, మోహము, మదము, మాత్సర్యము అనేటటువంటి అరిషడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో వీటిని మనం జయించాలి. వీటిని జయించాలి అంటే మనందరికీ ముందు చూపు ఉండాలి. ముందు చూపు అంటే ఒక ఊర్లోనట విద్యా ప్రకాశానందగిరి స్వాముల వారు చిన్న చిన్న కథల రూపంలో జ్ఞానాన్ని అందించడంలో దిట్ట. ఆయన చెప్పారనమాట. ఏమన్నారు అంటే, ఒక ఊర్లోనట గవర్నమెంట్ ఏం చేసిందంటే అధికమైనటువంటి పంటను పండించడానికి ప్రోత్సాహకం కోసం అని చెప్పేసి, మరి ఆనాటి కాలంలో ఎవరైతే ఏ ఊరి వాళ్ళైతే అధికంగా పంటను ఉత్పత్తి చేస్తారో ఆ ఊరికి ఒక 5 లక్షల రూపాయల బహుమానము ఇవ్వబడుతుంది అన్నారు. ఇప్పుడు అన్ని ఊర్లలో ఈ విషయాన్ని గవర్నమెంట్ చాటింపు చేసిందండి. ఒక ఊరి వాళ్ళు బాగా ఉత్సాహపడ్డారు. వాళ్ళు బాగా పండిస్తారు పంటలు కూడా. ఇప్పుడు అందరూ కలిసి, అక్కడున్న గ్రామ పెద్దలందరూ కలిసి ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ మీటింగ్ పెట్టుకున్నారు. మీటింగ్ పెట్టుకొని ఈసారి ఆ పోటీలో మనకే ఆ ప్రైజ్ రావాలని చెప్పేసి అందరూ ఆలోచనలు చేసి రకరకాలైనటువంటి విధి విధానాలన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నారు. అంటే సరే అని చెప్పేసి ఎవరెవరికి ఖాళీ ప్రదేశం ఉంటుందో ఆ ఖాళీ ప్రదేశాన్ని కూడా అలా వదిలేయకండి, అంతా కూడా పంట వేయండి అని చెప్పేసి ఆ గ్రామ పెద్ద అందరికీ చెప్పారు. అందులో ఒక దుర్మార్గుడైనటువంటి వ్యక్తి, దుర్మార్గుడు అంటే దురాశ, ఎవరికైతే ఆశ ఎక్కువగా ఉంటుందో ఆ ఆశ ఉన్నవాడు ఆ గ్రామ పెద్దకు ఓ మాట చెప్పి ఒప్పించాడు. ఆ ఊర్లో శ్మశానానికి 1 ఎకరం పొలం విడిచిపెట్టారట. ఆ ఎకరం పొలంలో కూడా పంట వేద్దామండి. అలా పంట వేసినప్పుడు అంతా పైరు పండిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? చక్కగా మన ఊరికే ప్రైజ్ వస్తుంది. అన్ని ఊర్లలో కూడా మన ఊరి పేరు మారు మోగిపోతుందని చెప్పేసి చెప్తే గ్రామ పెద్ద అవును కదా అని చెప్పేసి, ఇప్పుడు ఎవడు చచ్చిపోతాడు అని చెప్పేసి, ఓ 4-5 నెలలైతే పంటలు వచ్చేస్తే పంట పండుతుంది, 5-6 నెలలైతే ఏముంది ఇట్టే గడిచిపోతుందని చెప్పి గ్రామ పెద్ద కూడా ఓకే అన్నాడు. ఇప్పుడు ఆ శ్మశానాన్ని కూడా చక్కగా దున్ని పైరు వేశారు. మరి మరణానికి ఏ సమయం వస్తుందనేది ఎవరైనా నిర్ణయించగలరా? మన చేతుల్లో ఏమైనా ఉందా? అశ్వత్థః శ్వనస్తః, రేపు ఉంటుందో లేదో తెలియదండి. మరి అలాంటి సిచ్యువేషన్‌లో 4 నెలలు చక్కగా పంట వేశారు. పైరు బాగా ఎదిగింది. అలా ఉన్నటువంటి, అంటే పొలము కంకులొచ్చేసాయి అంటారు గదా! అలాంటి సందర్భంలో ఒక వ్యక్తి చచ్చిపోయాడండి. ఇప్పుడు ఈ వ్యక్తిని ఎక్కడ మరి అంత్యక్రియలు చెయ్యాలి, దీనికి సంబంధించినటువంటి మరి సమాధి ఎలా చెయ్యాలి, ఎక్కడ చెయ్యాలి అని చెప్పేసి ఇప్పుడు పెద్ద ఘర్షణ మొదలైందండి, సంఘర్షణ. ఇప్పుడు ఈ సంఘర్షణలో ఇప్పుడు ఎక్కడ పెడతారు? పంటను కోద్దామా అంటే, అయ్యో చక్కగా పైరు పండింది, ఇంకొద్ది రోజులలో ఇది పంట చేతికొస్తుంది, ఒక్కరి యొక్క చావు కోసం అని చెప్పేసి ఊరికొచ్చేటటువంటి ప్రయోజనాన్ని విడిచిపెడతామా? లేదు లేదు. అన్ని ఊర్ల కంటే మన ఊరికే పేరు రావాలి అని చెప్పి ఇప్పుడు ఆ గ్రామ పెద్ద అన్నారట, ఎవరింట్లో ఎవరు చనిపోతే వాళ్ళింట్లో ఉన్నటువంటి ప్రదేశంలో ఖాళీ ప్రదేశం ఏదో చిన్నది ఉంటుంది కదా, ఆ కొద్ది ప్రదేశంలో అతన్ని సమాధి చేసుకోవాలని అన్నారట. అంటే ఊరి చివర ఎక్కడో సమాధి చేయవలసినటువంటి శవాన్ని ఎక్కడ పెట్టుకోవాల్సి వచ్చింది? ఇంటిలో పెట్టుకున్నారు. దేని చేత? అత్యాశ చేత. ఈ విషయం ఎందుకు చెప్పారు పరమాచార్యుల వారు, విద్యా ప్రకాశానందగిరి స్వాముల వారంటే,
మనం కూడా ఏం చేస్తున్నాం? నాకెన్ని సంపదలొస్తున్నాయి, ఎన్ని ఇండ్లు కట్టుకుంటున్నాను, నేనెంత గొప్పగా ఎదుగుతున్నాను, నన్నెంతమంది గౌరవిస్తున్నారని రకరకాలైనటువంటి దేహ సంబంధమైన విషయాలలో ప్రయ పరిగెడుతున్నారు. వారి యొక్క పరిగెట్టడం అనేది ఎలా ఉంది అంటే, ఇక నాకొక మరణముంది. ఆ మరణం తర్వాత నాకో ప్రయాణముందనే విషయం ఎవ్వరికీ గుర్తులేదండి. ఇక్కడ ఆ ఊరి వాళ్ళందరూ కూడా ఎవరో ఒకరు చనిపోతారు. చనిపోయిన వారి యొక్క పరిస్థితేంటి? వాళ్ళనెక్కడ సమాధి చేయాలి? శ్మశానాన్ని కూడా వాడుకుంటున్నామని వాళ్ళెవ్వరికీ కూడా ఆలోచన రాలేదు. ఇవాళ మనకి కూడా ఏంటి? నేను దేహాన్ని విడిచిపెడతాను. ఈ దేహం విడిచిపెట్టిన తర్వాత నా ప్రయాణం ఏదైనా ఉందా? నేను మరణిస్తున్నానా? నా శరీరం మరణిస్తుందా? ఒకవేళ నేనే మరణిస్తున్నాను అంటే ఇక ఇబ్బంది లేదండి. మరి మన పితృదేవతలు ఎవరైనా చనిపోయి ఉంటే మరి వాళ్ళకి సంబంధించి మనం తర్పణాలు పెడుతున్నాం. ఎందుకు పెడుతున్నాం? మనం ఈరోజు పెట్టిన పితృతర్పణాలు వాళ్ళెక్కడ ఏ లోకాలలో ఉన్నా వారికి అందుతున్నాయి అని మనం అనుకుంటున్నప్పుడు మనం చనిపోయినా మనం కూడా ఒక రోజున పితృదేవతలవుతాం గదా! అంటే ఇప్పుడు మనకు ప్రయాణం ఉంది. మీకు ఈ శరీరము మీరు కాదని తెలియాలి. ఇప్పుడు ఈ విషయ జ్ఞానంతో కూడి ఉన్నప్పుడు, నేను నా ప్రయాణానికి కావలసిన వస్తువులేమైనా సమకూర్చుకుంటున్నానా అని ఎప్పుడైనా మనం ఆలోచన చేయగలిగితే, ఇప్పుడు మనం దేనికోసం అడుగులు వేస్తాం? మోక్ష సాధన వైపు అడుగులు వేస్తాం. నేను ముక్తిని పొందడం కుదురుతుందా? ఈ శరీరాల పొందడం అనేటటువంటి ప్రయాణాన్ని నేను ఆపగలనా? ఒకవేళ నేను చేసిన సాధన యందు ఏదైనా లోపాలున్నా, నేను ఈ శరీరం విడిచిపెట్టాక కనీసం ఉత్తమ గతులైనా పొందగలనా అని ఇక్కడ ఈ రోజున ఎవరైతే ఆలోచన చేయగలుగుతారో, ఆ ఆలోచన చేయగలిగిన వాళ్ళేం జేస్తారు? ఇక్కడ ఈ శరీరానికి సంబంధించిన బాధ్యతలు నిర్వర్తిస్తూనే, తన యొక్క ప్రయాణానికి, తన యొక్క ముక్తి కోసమని చెప్పి ఇవ్వాళ ఏం చేయగలుగుతారు? సరైనటువంటి సాధనలు, ఆధ్యాత్మికమైనటువంటి సాధనలు చెయ్యడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి, ముందు చూపు ఉండాలి. ముందు చూపు దేనికుండాలి? అక్కడ గనక ఎవరో ఒకరు చనిపోతారు, చావుకు సంబంధించి ఎవరు నిర్ణయించలేరన్నప్పుడు కొంత భూమిని విడిచిపెట్టి ఉండేవాళ్ళు. విడిచిపెట్టకపోవడానికి కారణం ముందు చూపు లేదు. మనకి కూడా ముందు చూపు ఉందనుకోండి, ఎంతసేపు మనం వచ్చే సంవత్సరం ఎక్కడికెళ్ళాలి, ఏం తినాలి, ఏ ఊరెళ్ళాలి, ఏ పదవులు రావాలని ఆలోచిస్తున్నాం. నువ్వు ఈ క్షణంలో మరణిస్తే నీ ప్రయాణానికి గావలసిన వస్తువులేమైనా పక్కకేసుకున్నావా? నీకెవరెవరి మీద ప్రేముంది, ఎవరెవరి మీద ద్వేషముంది. నాకు ప్రేమ ఉన్న వస్తువులన్నీ మళ్ళీ నేను వచ్చే జన్మలో పొందాలి. నాకు ఎవరెవరి మీదైతే ద్వేషముందో, ఆ ద్వేషంతో కూడినటువంటి వాళ్ళతో నేను మళ్ళీ జీవించాల్సి ఉంటుంది. ఇక ఈ జన్మలోనే నా శత్రుత్వాన్ని, నా స్నేహత్వాన్ని అన్నీ విడిచిపెట్టి, అన్నీ కలిపి భగవంతుడితోనే కూడి ఉంటానని, మనం ప్రయత్నం చెయ్యాలని ఎవరైతే నిరంతరము కూడా భగవత్ సంబంధమైన ఆ సాధన చేయడం కోసం ప్రయత్నం చేస్తారో, అలా చెయ్యబడినటువంటి సాధన మిమ్మల్ని రక్షిస్తుందని మరి మనకు విద్యా ప్రకాశానందగిరి స్వాముల వారు కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి తత్వాన్ని మనకి పూర్తిగా అర్థం చేస్తున్నారు. ఇన్ని మాటలు విన్న తర్వాత అర్జునుడికి సందేహం కలిగింది. కృష్ణ పరమాత్మ మంచి చక్కటి బోధ చెప్తున్నారండి. అలా చెప్తున్నప్పుడు అర్జునుడికో సందేహం కలిగింది. అయ్యయ్యో! మీరు బాగానే చెప్తున్నారండి. నేనొక ప్రశ్న అడుగుతాను. ఇది ఇప్పుడు మీరు చెప్పే విషయాలన్నీ కూడా ఎలా సాధించగలం మేము? మనస్సును నిగ్రహిస్తేనే గదండీ సాధించేది. యో అయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన. ఏతస్యాహం న పశ్యామి చంచలత్వా స్థితిం స్థిరాం. మీరు చెప్పిన సాధనంతా బావుందండి. భగవంతుడిని తెలుసుకోవడానికి భగవంతుడు చెప్పిన సాధన చెయ్యాలి. ఇలాంటి సాధన చెయ్యాలంటే మా మనసు ఎలా తయారైంది? మా మనసు ఎప్పుడూ కూడా పరిగెడుతూనే ఉంటుంది. అవును. కృష్ణ పరమాత్మ చెప్పారు అనేక మార్లు. మీ మనస్సు 7 భాగములు వాయుతత్వంతో ఉంటుంది. అంటే లౌకిక సంబంధమైన విషయాలలో అప్పటికప్పుడు పొందేటటువంటి ఆనందం కోసం పరిగెడుతుందండి. ఎందుకంటే ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ అన్నారు. మరి మరి మనందరి యొక్క స్వరూపం ఏంటి? ఆనంద స్వరూపమే మనమందరమండి. భగవంతుడంటేనే ఆనందం. ఆ ఆనందంలో నుంచి పుట్టినటువంటి పిల్ల ఎవరు? మనస్సు. మరి మనసు ఏం చేస్తుంది? ఎప్పటికప్పుడు ఆనందం కావాలంటుంది. ఈశ్వరుడేమంటారు? ఆనందం పొందాలంటే నిరీక్షణ అనేది ఒకటుంటుంది.
అంత నిరీక్షణ ఒక ఒక పుష్పము కాయగా మారి ఆ కాయ పండుగా మారాలంటే పువ్వు పూచినప్పటి నుంచి కూడా ఆ కాయ కాచి ఆ కాయ పండుగా మారడానికి ఎన్నో రకాలైనటువంటి బాధలను ఓర్చుకుంటుందండి. పువ్వు పుయ్యగానే ఆ పువ్వు కాయ కావాలి. ఆ కాయ గాలి వానకి తట్టుకోవాలి. ఎవరు ఆ కాయను కిందకు రాల్పే ప్రయత్నం చేయకుండా ఉండాలి. ఒకవేళ ఎవరైనా రాయి వేసినా ఇది కింద పడకుండా ఉండాలి. అలా ఉండి ఒకవేళ ఆ కాయ గనక ఆ చెట్టు మీద ఉంటే ఆ కాయ పండి పక్వానికి రావడానికి తనంతట తాను ఊడిపోవడానికి మరి కాలము భగవంతుడు ఎన్నో విషయాలున్నాయండి. మరి ఇన్ని విషయాల తదనంతరమే ఒక పుష్పము ఒక పండుగా మారుతుంది. అదే విధంగా మన యొక్క మనస్సు ఏం చేస్తుంది? నిరీక్షణకు ఒప్పుకోకుండా ఇప్పటికిప్పుడు ఇది తిను, అది తాగు, ఇలా ఉండు, అలా చెయ్యి అని నశించిపోయేటటువంటి విషయాల కోసం పరిగెడుతుంది. ఎవరైనా మనల్ని తిడుతుంటే తిట్టాడు వీడు, వీడి సంగతి చెప్పంటుంది. ఎవరైనా పొగిడారు ఆయన పిలువు భోజనం పెడదామంటుంది. ప్రతిదానికి ఒక కార్యం జరిగింది అంటే కారణం ఉంటుంది. కార్యకారణ కర్తృత్వే హేతు ప్రకృతి రుచ్యతే. ఒక కార్యం జరిగింది, కారణం ఉంది. ఎవరో మనల్ని తిడుతున్నారు, ఏనాడో ఒకనాడు ఒక చెయ్యకూడనటువంటి పాపము చేసి ఉన్నాం. ఆ చేసి ఉన్న పాపం ఇవాళ ఏమైంది? నిన్ను కష్టపెట్టింది. ఒక అవమాన రూపంలోనో, ఏదో నీ దగ్గర ఉన్న సంపదను పోగొట్టుకోవడం రూపంలోనో అది నిన్ను బాధ పెట్టింది. కార్యకారణ కర్తృత్వే, కారణం ఉంటుంది కార్యం జరగటానికి. పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. ఈశ్వరుడు గమనిస్తుంటాడు. నువ్వు పాపం చేసినందుకు పాపం అనుభవించావు, పుణ్యం చేసినందుకు సుఖాలు అనుభవించావని ఈశ్వరుడు భోక్తగా ఉంటాడని కృష్ణ పరమాత్మ 13వ అధ్యాయం 21వ శ్లోకంలో చెప్పారు. అంటే మన మనసు ఏం చేస్తుంది? తాత్కాలికమైన ప్రయోజనాల కోసం దీర్ఘకాలికమైనటువంటి మరి గొప్ప ఫలితాలను విడిచిపెడుతుంది. అప్పటికప్పుడు ఆనందం పొందాలంటుంది. 7 భాగములు వాయుతత్వం చేత మరి మన మనసు తయారు చేయబడింది కాబట్టి స్థిరత్వం అనేది, నిశ్చలితత్వం అనేది ఉండదు. ఇదే విషయం అర్జునుడు కూడా అడుగుతున్నారు. అవును కదండి, మీరేమో మనసు స్థిరంగా నిశ్చలంగా ఉంటే మేము సాధించబోయే సాధన గురించి మాట్లాడుతున్నారు. మరి మా మనసు అలా ఉందా? అయం యోగస్త్వయ ప్రోక్త సామ్యేన మధుసూదన. అంటే సుఖ దుఃఖముల యందు సమస్థితిలో ఉండగలిగినటువంటి నిశ్చలమైనటువంటి మనస్సు మాకుండాలి. ఏతస్యాహం న పశ్యామి చంచలత్వా స్థితిం స్థిరం. మా మనసు ఎప్పుడు ఎలా ఉంటుందంటే చంచలంగా, చపలంగా ఉంటుందండి. ఎప్పటికప్పుడు కదులుతూనే ఉంటుంది. కనిపించిన ప్రతిదీ నాకు కావాలి, నాకు కావాలి అని చెప్పేసి పరిగెడుతుంది. ఈ పరిగెట్టేటటువంటి మనస్సుకు నిగ్రహం ఎలా వస్తుంది? మరి ఇప్పటి వరకు కృష్ణ పరమాత్మ నిగ్రహం అనే మాటే చెప్పలేదా? ఎన్నెన్నో విషయాలకు సంబంధించి నిగ్రహానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని బోధించినప్పటికీ కూడా మరి అర్జునుడు అంటున్నారు, మీరెన్ని చెప్పినా మా మనస్సు ఏమీ నిగ్రహం పొందే ఆలోచన లేదండి. మా మనసు మమ్మల్ని ఏం చేస్తుంది? ఎప్పుడూ పరిగెత్తిస్తూనే ఉంటుంది. దేహ సంబంధమైన విషయాలలో మమ్మల్ని ఎప్పుడూ ప్రలోభ పెడుతూనే ఉంటుంది. దీనికి ఒక మార్గం చెప్పండి అంటాడు. ఇంకా ఇంకొక ప్రశ్న కూడా అడుగుతాడు అర్జునుడు. ఏమంటాడు అంటే, చెంచలం హి మన కృష్ణ ప్రమాదీని బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం అంటారు. మా మనసు ఎలాంటిదో తెలుసా అండి? చంచలంగా ఉంటుంది. ఎంత చపలము అంటే కళ్ళు తాగినటువంటి కోతి ఎలాగైతే తన యొక్క మామూలుగానే కోతి అంటే తను ఎప్పుడూ కూడా చపలంగా ఉంటుంది. ఈ కొమ్మ మీదికి ఆ కొమ్మ మీదికి పరిగెడుతూనే ఉంటుంది. అదే ఇప్పుడు కళ్ళు తాగినటువంటి కోతి ఎలా ఉంటుంది? చాలా చపలత్వంతో చెయ్యకూడనటువంటి పనులన్నీ కాయలు కోసేస్తుంది. ఏ పని చేస్తుందో దానికి తెలియదండి. మా మనసు కూడా చపలంగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఏదైనా ఒక సుఖం, ఇప్పుడు ఒక 4 రకాల స్వీట్లు అక్కడ పెట్టారు. షుగర్ ఉన్న వ్యక్తి ముందు పెట్టారండి. ఇప్పుడు మనస్సు అంటుంది, అబ్బా ఆ స్వీట్లు ఎంత గొప్పగా ఉంటాయంటే ఆ స్వీట్ తిని చచ్చిపోయినా పర్వాలేదు, ఇప్పుడు ఆ స్వీట్లు వదులుకుంటావా అని మనసు మమ్మల్ని ఏం చేస్తుంది? కళ్ళు దాగిన కోతిలాగా మనసు ఆనందాన్ని పొందడం కోసం అని చెప్పేసి ఉవ్విళ్ళు ఊరుతుంది. అలా ఉవ్విళ్ళు ఊరేటటువంటి మా మనసు ఎలా ఉంటుందంటే
ఆయన చెప్తున్నాడు వాయోరివ సుదుష్కరం. దీన్ని మేము నిగ్రహించలేమండి. వాయువుని ఎలాగైతే మనం బంధించడం కుదరదో, ఇలాంటి చపలమైనటువంటి మనస్సును కూడా నిగ్రహించటం మా వల్ల కావటం లేదు. మీరు ఇలాంటి మనసుకు ఇప్పుడు నేను ఆ పదార్థాలు తినకుండా ఉండాలంటే ఇతనికి పూర్వజ్ఞానం ఉండాలి. ఒక స్వీటు తింటే తన శరీరంలో ఎంత ఇన్సులిన్ పెరుగుతుందో, ఇన్సులిన్ పెరగడం వల్ల తనకెంత ప్రమాదం ఉందో, ఇన్ని విషయాలు విచారణ చేయడానికి మనసు ఒప్పుకోదు. ఎందుకు ఇప్పుడు విచారణ? ఒక ఇంజెక్షనో లేకపోతే ఒక టాబ్లెటో వేసుకుందాం, ముందు తినేయి అంటుంది. అప్పటికప్పుడు పొందే ప్రయోజనాల గురించి ఆలోచిస్తుందే కానీ, ఈ ఇది తినడం వలన, ఈ పని చేయడం వల్ల వచ్చే ప్రమాదం గురించి ఆలోచించగలిగినటువంటి సునిశితమైనటువంటి పరిశీలనను నా మనస్సు పోగొట్టుకుంటుంది. అందుకే ఇప్పుడు ఆ మనసుకు నిగ్రహం ఎలా వస్తుందో చెప్పండి అని కృష్ణ పరమాత్మ ప్రశ్న అడుగుతూ ఉన్నారు. మరి దీనికి కృష్ణ పరమాత్మ ఎలాంటి సమాధానం చెప్తారు? అర్జునుడు అడిగిన ప్రశ్నకు కృష్ణ పరమాత్మ మన మనస్సును నిగ్రహించుకోవడానికి మరి సరైనటువంటి ఎలాంటి ఉపాయాన్ని చెప్పబోతారు అనేది తర్వాత 2 శ్లోకాలలో కృష్ణ పరమాత్మ మనకు తెలియజేశారండి. వాటిని మనం మళ్ళీ రేపు తెలుసుకుందాం. ఓం సహనావతు सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। ओम आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणचक्षुः श्रोत्रमतो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं మా బ్రహ్మ నిరాకుర్యామ్మా మా బ్రహ్మ నిరాకరణోద నిరాకరణమస్త్వ నిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయా ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక ప్రవచనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.